సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ క్రమంలో పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీ పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మరమగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. నంబూరులో వివిఐటీలకు ప్రైవేట్ వర్సిటీ హోదా, అనంతపురం సత్యసాయి జిల్లాలో రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కార్యాలయంలో 3 ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 4.0కి ఆమోదముద్ర వేశారు. రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ అంశంపైన కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ అంశంపై ఇటీవల రాజ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరు ఇకపై తాడిగడప మున్సిపాలిటీ పేరుగా మార్పు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. లులు గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నం నగరంలో 1500 కోట్ల పెట్టుబడులతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం ముద్ర వేయగా, సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీ సిటీలో 25,000 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇండోసార్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 58,469 కోట్ల పెట్టుబడులకు, బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 1175 కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర వేశారు. అమరావతి రాజధానిని ప్రధాన నగరాలు ఓడరేవులతో అనుసంధానించడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో అమరావతి రైల్వే లైన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. గత 3 ఏళ్లుగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే బడ్జెట్ కేటాయింపులు 2019-20లో 68,000 కోట్ల నుంచి 2025-26 నాటికి 2 లక్షల కోట్లకు పెరిగిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లోక్సభలో తెలిపారు. లోక్సభలో రైల్వేపై డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్పై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమరావతి రైల్వే లైన్ను ఆమోదించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైల్వే బడ్జెట్ దేశ రైల్వే భవిష్యత్తుకు అనుకూలంగా మార్చాలని ఎన్డీఏ ప్రభుత్వ నిబద్ధత ప్రతిబింబిస్తోందని అన్నారు. విజయవాడ సమీపంలోని పరిటాలలో మల్టీ మోడల్ కమర్షియల్ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ స్వాగతించారు. అమరావతి రాజధానిని ప్రధాన నగరాలు ఓడరేవులతో అనుసంధానించడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో అమరావతి రైల్వే లైన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కోచ్ ఉత్పత్తి లక్ష్యం 2023-24 నుంచి 2024-25 వరకు 11% పెరిగిందని, దేశీయ తయారీలో పురోగతిని పరిగణలోకి తీసుకుంటూ కోచ్లను ఎగుమతి చేసే సామర్థ్యాన్ని ప్రభుత్వం అన్వేషించాలని ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు. గత 3 ఏళ్లుగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎంపీ కేశినేని శివనాథ్ తీసుకువెళ్లారు. విజయవాడ గుణదల బెజవాడ క్రాసింగ్ వద్ద ఆర్ఓబి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో జాయింట్ సర్వే పూర్తి కాగా, ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఆమోదం కోసం పెండింగ్లో ఉన్న అంశాన్ని ఎంపీ శివనాథ్ ప్రస్తావించారు. అజిత్ సింగ్ నగర్లో ఆర్ఓబి లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వివరించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జోక్యం చేసుకుని పరిష్కరించాలని ఎంపీ శివనాథ్ కోరారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే వేగవంతమైన, మెరుగైన, సమర్థత, స్థిరత్వాన్ని నిర్ధారించడంపై దృష్టి కేంద్రీకరించడం శుభపరిణామమని అన్నారు. రైల్వే లోట్లలో 97% విద్యుద్దీకరణలో సుస్థిరత పట్ల కేంద్ర ప్రభుత్వం నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరణ కోసం 1337 స్టేషన్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. 136 వందే భారత్ రైళ్ల ఏర్పాటుతో సుదూర ప్రాంతాలకు వేగవంతమైన అనుసంధానం గణనీయంగా మెరుగుపడిందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. Coming to my conscience of Vijayawada, Railway Division, which plays a crucial role in supporting economy of Indian Railways, handles over 16.84 million passengers annually. Vijayawada Railway Junction is the busiest junction in the country, and it's a part of Amaravati capital region, one of the highest revenue generating divisions in the country. It has surpassed
5,000 crores in the revenue for the 2 consecutive years and recorded highest ever freight revenue of 4,000 crores. Despite of strategic location, high passenger density and financial potential, the funds required for the development of station of Vijayawada under Amrut Bharat station scheme for past 3 years is yet to be dispersed. In my city, Vijayawada, people experience a severe traffic congestion due to multiple railway lines passing through the city. 4 to 5 railway gates are closing and opening at an average of 150 times a day. This highlights the urgent need of ROBs to ensure the smoother traffic flow. A critical project requiring immediate approval of ROB is Gunadala crossing, which sees railway gate closing 174 times a day. This is an area of home to 1 lakh people working in automobile industry. This proposal is currently pending with central government. Additionally, there is a ROB at Ajit Singh Nagar because of current one suffers with severe congestion. This caused a lot of hardships for daily commute for school children in my city and delay more than 1 hour on peak traffic times. In addition, the movement of essential supplies during the recent flash floods in Vijayawada, it became difficult due to this congestion issue. Therefore, I request Honorable Railway Minister Ashwini Vaishnaoji, a dynamic leader whose leadership revolutionized Indian Railways, to take to our processing issues the entire timely intervention to resolve them. In conclusion, the NDA government initiatives have resulted in a new era of growth and modernization of Indian Railways. With continuous investment in infrastructure, technology and passenger services, the railway sector is set for a promising and sustainable future. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నేటి నుంచి నిర్వహించనున్న క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పలువురు ఉత్సుకత కనబరిచారు. మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. కొందరు 2, 3 ఆటల్లోనూ పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచారు. క్రికెట్, క్యారమ్స్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, పరుగు పందెం, షాట్ పుట్ పోటీలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం బ్యాడ్మింటన్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు షటిల్, వాలీబాల్ ఆడనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా సాంస్కృతిక పోటీల్లో పాల్గొని సరదాగా గడిపేవారు. చివరిగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈ పోటీలు నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. శాప్ ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. పోటీలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, డిఆర్ఆర్ ఎంసీ ఇండోర్ స్టేడియాలను సిద్ధం చేస్తున్నారు. స్టేడియంలో అడుగున్నర ఎత్తున కంకర చిప్స్, డస్టులు పోసి నింపారు. క్రికెట్ పిచ్ కోసం వీఎంసీ ఇంజనీరింగ్ విభాగం వారు జేసీబీలు, రోలర్లతో పనులు చేస్తున్నారు. క్రీడా పోటీల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. శాప్ చైర్మన్ రవినాయుడు స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. క్రీడా పోటీలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని, క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని రవినాయుడు చెప్పారు. క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పలువురు ఉత్సుకత కనపరుస్తున్నారు. మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మంత్రి లోకేష్ క్రికెట్, వాలీబాల్, షటిల్లో పాల్గొంటారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్, వాలీబాల్, షటిల్ పోటీల్లో పేర్లను నమోదు చేసుకున్నారు. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి షటిల్, టెన్నికాయిట్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడల్లో పాల్గొంటారు. అన్నిట్లోకి క్రికెట్ ముందు వరుసలో ఉంది. ఇందులో 31 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పీవీజీఆర్ నాయుడు, యాలగడ్డ వెంకట్రావు, ఎంఎస్ రాజు తదితరులు ఉన్నారు. షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాల్కు 25 మంది చొప్పున పేర్లను నమోదు చేసుకున్నారు. షటిల్ బ్యాడ్మింటన్లో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, జనసేన ఎమ్మెల్యేలు కొనతల రామకృష్ణ, సుందరపు విజయకుమార్ తదితరులు పాల్గొంటారు. వాలీబాల్ పోటీల్లో ఉపసభాపతి రామకృష్ణరాజు, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నాయుడు పేర్లు నమోదు చేసుకున్నారు. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 100 మీటర్ల పరుగు పందెం, షాట్ పుట్, క్యారమ్స్, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడలను నిర్వహించనున్నారు. షాట్ పుట్, షటిల్ బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్లో మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్లో మంత్రి సవిత పాల్గొంటారు. క్యారమ్స్ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, గౌరు చరితారెడ్డి, గౌతు శిరీష పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు టి మాధవరావు, రవీంద్రనాథ్ 100 మీటర్ల పరుగు పందెం త్రోబాల్లో పేర్లను నమోదు చేసుకున్నారు.
100 మీటర్ల పరుగు పందెంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొంటారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం, ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఎప్పుడూ సమస్యలతోనో ప్రజలతోనో అనేక సమస్యల మీద వాళ్ళ యొక్క రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఆట విడుపుగా ఉండాలి. దాంతోపాటు వాళ్ళకి స్పోర్ట్స్ అన్నా కల్చరల్ అన్నా ఒక అవగాహన ఉన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో స్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి కానీ కల్చరల్ విభాగాన్ని డెవలప్ చేయడానికి కానీ దాంట్లో పార్టిసిపేషన్ చేస్తున్న వాళ్ళని కూడా గౌరవించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యాక్టివిటీస్ అనేది గతంలో రన్ చేస్తుండేవి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-19లో ఒకసారి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే అది ఎలక్షన్ ఇయర్ కావడంతో అది అంత ముందుకు కూడా వెళ్ళలేదు. అయితే దురదృష్టవశాతం గత 5 సంవత్సరాలు అది జరగలేదు. మళ్ళీ గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మళ్ళీ రాష్ట్రంలో శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన సంకల్పించారు. దానిలో భాగంగానే స్పోర్ట్స్ అథారిటీగా మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ల బకాయిల చెల్లింపు, డిఏ మంజూరు, పదవీ విరమణ బెనిఫిట్స్ వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవడం వలన ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని ఉద్యోగుల సంఘం జేఏసీ నేతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ల సమస్యలు తదితర అంశాల మీద చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ సెక్రటరియట్ సమావేశం గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ను రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన ముఖ్యమైన అంశాలు వంటి వాటిపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఉద్యోగ జేఏసీ నేతలు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ల బకాయిల చెల్లింపు, డిఏ మంజూరు వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవడం వలన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఉద్యోగ సంఘాలపై రోజురోజుకి ఒత్తిడి పెరుగుతుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని సమావేశం జేఏసీ నేతలు నిర్ణయించారని తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, పరిష్కారానికై ఒత్తిడి తేవాలని జేఏసీ నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వడం మినహాయిస్తే పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం, పెండింగ్ డిఏ, పదవీ విరమణ, బెనిఫిట్స్ చెల్లింపులు జరగలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ జేఏసీ నేతలు కోరారు. కమిషన్ అపాయింట్ అయిన తర్వాత మాకు ఐఆర్ 29% అమలు చేయాలి పీఆర్సీ వచ్చేలోపు. అదేవిధంగా జీపీఎఫ్, ఏపీజెల్ఐ, సరెండర్ లీవులు ఇవన్నీ కూడా ప్రభుత్వం, గత ప్రభుత్వంలో మా డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకొని పెండింగ్ పెట్టిపోయింది. దాదాపు ప్రభుత్వమే 29,000 కోట్ల దాకా ఉన్నాయని చెప్పింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చేదానికి కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇంతవరకు ఉద్యోగుల పక్షాన ఒక అడుగు కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు. మేము కూడా కొత్తగా ప్రభుత్వం వచ్చేది 3 నెలలు 6 నెలలు వెయిట్ చేద్దామని దాదాపు 9 నెలల సమయం ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. వస్తానే ఐఆర్ ఇస్తానని చెప్పారు, మంచి పీఆర్సీ ఇస్తానని చెప్పారు, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఏ ఒక్క సమస్య ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యలు పరిష్కరించలేదు. మరి కింద స్థాయి నుంచి మా పైన తీవ్ర ఒత్తిడి వస్తుంది. ప్రభుత్వం దృష్టి కూడా తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా మేమందరూ కూడా చర్చించుకొని ఈ డిమాండ్ అన్ని కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి తెలియజేయడమైంది. 11వ పీఆర్సీలో బాగా నష్టం జరిగింది కాబట్టి రాబోయే పీఆర్సీ మంచిగా ఇస్తామని చెప్పారు. మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇన్ టైం చెల్లిస్తామని చెప్పారు. అలాగే పెన్షన్ స్కీమ్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని పక్కన పెట్టి మొత్తం అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని కూడా చెప్పారు. ఇట్లాంటి హామీలు అనేకం ఇచ్చారు. కానీ వాటికి సంబంధించి ఒక్కడికి కూడా ముందుకు పడలేదన్నటువంటి మా ఆవేదన. ఇంకొక పక్కన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగులకి 8వ సిపిసి రేపు జనవరి 26 నుంచి అమలు చేయబోతూ ఉంది. వాళ్ళ వేతనాలు దాదాపు 3 రెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా చూసినప్పుడు 1/7/2023 నుంచి మాకు 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది.
గత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారిని పిఆర్సీ కమిషనర్గా అపాయింట్ చేసింది. కానీ ఆయనకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కలగజేయలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే ఈ 9 నెలల కాలంలో ఆ 12వ పిఆర్సీ కమిషనర్ని ఇంతవరకు నియమించలేదు. గత సంవత్సరం ముందు పిఆర్సీ కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు. కమిటీ ఉంది, ఆఫీస్ ఉంది, అన్నీ ఉన్నాయి. పిఆర్సీ కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు కాబట్టి పిఆర్సీ కమిటీ చైర్మన్ అపాయింట్ చేయమని అడుగుతున్నాం. దానికి రూపాయి అయ్యే ఖర్చు లేదు. 9 నెలల నుంచి దానికి సంబంధించింది లేదు. మేము కూడా ఉద్యోగ సంఘాలుగా, ఉపాధ్యాయ సంఘాలుగా, జేఏసీ నాయకులుగా అనుభవంతో, అవగాహనతో ప్రభుత్వం ఉన్న పరిస్థితులు, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం, గత ప్రభుత్వం పెట్టిన 25,000 కోట్ల రూపాయల బకాయిలు, ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులకు నెట్టేసిన వైనాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎంతో అవగాహనతో ప్రభుత్వంతో సహకరిస్తూ ఇంతవరకు మేము డిమాండ్స్ మీద పెద్ద ఎత్తున గలం విప్పిన పరిస్థితి లేదు. కానీ 9 నెలలుగా 1వ తారీఖు జీతం రాకపోవటం తప్పితే ఉద్యోగులకు సంబంధించి ఏ అంశం మీద కూడా ఒక్క అడుగు కూడా పడని పరిస్థితి ఏర్పడిన రీతిలో అటు పక్క పెన్షనర్స్ కానివ్వండి, ఇటు పక్క ఉద్యోగులు కానివ్వండి, మనకు న్యాయబద్ధంగా మనకి ప్రభుత్వం దగ్గర ఉండిపోయిన మన డబ్బులను కూడా మనకు ఇప్పించలేని పరిస్థితి ఉద్యోగ సంఘాలలో ఉందన్న అసంతృప్తి ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్లో ఉంది. జిల్లాను ఒక యూనిట్గా ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని తెలుగుదేశం పార్టీ దళిత ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై టీడీఎల్పీలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. దళిత ఎమ్మెల్యేల నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అభిప్రాయాలు తెలుసుకున్నారు. అణగారిన వర్గాల అభివృద్ధి, సంక్షేమం మీద ఆధారపడి తెలుగుదేశం పార్టీ ఈరోజు వరకు సామాజిక న్యాయానికి, సమాన అవకాశాలకి కట్టుబడినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటాం, ఖచ్చితంగా మాలా మాదిగలకి న్యాయం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత మిశ్రా ఐఏఎస్ ఏకసభ్య కమిషన్ను వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆ కమిషన్ పర్యటించి దాదాపు 4,000 మందితో వినతి పత్రాలు స్వీకరించి అన్ని మాలా మాదిగా ఉపకులాల కుల సంఘాలతో మీటింగ్లు ఏర్పాటు చేసి మాలా మాదిగా ప్రజాప్రతినిధులతో అభిప్రాయాలు సేకరించి కమిషన్ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ నివేదికని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయని పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,27,277 మంది విద్యార్థులకు గాను 6,16,451 మంది విద్యార్థులు హాజరు కాగా 10,826 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయని పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,27,277 మంది విద్యార్థులకు గాను 6,16,451 మంది విద్యార్థులు హాజరు కాగా 10,826 మంది గైరు హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతూ ఉండగా 1,545 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో 2 విద్యార్థులు కాపింగ్కు పాల్పడ్డారని, ఆ 2ని డిబార్ చేసినట్లు పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు తెలిపారు. పశు వైద్య విద్యార్థులకు స్టైఫండ్ 7,000 నుంచి 25,000 వరకు ప్రభుత్వం వెంటనే పెంచకపోతే రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మెడికల్ విద్యార్థులతో పాటుగా సమానంగా మాకు స్టైఫండ్ ఇవ్వాలని పశు వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. స్టైఫండ్ 25,000 పెంచాలంటూ కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాల నుండి స్థానిక గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించి తమకు వెంటనే మెడికల్ విద్యార్థులతో పాటు కనీసం 25,000 స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 49 రోజులుగా స్టైఫండ్ పెంచాలని వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 2013 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కేవలం 7,000 మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నారని చెప్పారు. కాలేజీ ఫీజులు ప్రతి సంవత్సరం 15% పెంచుకుంటూ పోతున్నారని, విద్యార్థులకు స్టైఫండ్ మాత్రం కొంచెమే ఇస్తున్నారని అన్నారు. గతంలో 49 రోజులుగా తమ ఇబ్బందులను వివిధ రూపాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉన్నారని చెప్పారు. అనంతరం విద్యార్థి సంఘం
ఏఎఫ్ఎస్ఐలు సాయి మాట్లాడుతూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేయలేకపోతున్నారని విమర్శించారు. మెడికల్ విద్యార్థులతో పాటు సమానంగా మాకు స్టైఫండ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్టైఫండ్ 7,000 నుండి 25,000 వరకు ప్రభుత్వం వెంటనే పెంచకపోతే రానున్న రోజుల్లో ఈ నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా స్టైఫండ్ ఆన్ పార్ విత్ మెడికల్ పెంచాలి. అలాగే ఇప్పుడు మాకు వస్తున్న స్టైఫండ్ 7,000 దాన్ని 25,000 చేయాలని కోరుకుంటున్నాము. ఆ వస్తున్న 7,000 స్టైఫండ్ కూడా నెల నెల పడటం లేదు. అలాగే ఇంక్రీజ్ అయిన స్టైఫండ్ కూడా ప్రెసెంట్ అవుట్ గోయింగ్ బ్యాచ్ నుండి ఇంప్లిమెంట్ అవ్వాలని, అలాగే ప్రతి ఇయర్ 15% ఇంక్రిమెంట్ ఉండాలని చెప్పి అని కోరుకుంటున్నాము. స్టైఫండ్ విషయంలో నిర్లక్ష్యం జరుగుతుంది అని చెప్పి 13 సంవత్సరాలుగా తమ స్టైఫండ్ పెంచట్లేదని నిరాహార దీక్షలు నిర్వహక సమ్మెలు చేస్తున్నాము. ఇందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలను ఎంపీలను కలిసాము. అలాగే దర్రాచౌక్ దగ్గర ధర్నా చేశాము. హ్యూమన్ ఫార్మేషన్స్ చేస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ శవయాత్రలు చేస్తూ ఇలా మా బాధను అనేక వినూత్న రూపాల్లో తెలియజేయాలని చెప్పి ప్రయత్నాలు చేశాము. కానీ ఎవరికి కూడా మా ఆకలి కేకలు అర్థం కాలేదు. ఒకరోజు మా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కూడా చేశారు. హాస్టల్ నుంచి మమ్మల్ని బయటకు గెంటేశారు. కానీ ఇప్పటికీ కూడా మా డిమాండ్ నెరవేరాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మెయిన్ డిమాండ్స్ వచ్చేసరికి మా స్టైఫండ్ ఆన్ పార్ విత్ మెడికల్ పెంచాలి. అలాగే ఇప్పుడు మాకు వస్తున్న స్టైఫండ్ 7,000 దాన్ని 25,000 చేయాలని కోరుకుంటున్నాము. ఆ వస్తున్న 7,000 స్టైఫండ్ కూడా నెల నెల పడటం లేదు. అలాగే ఇంక్రీజ్ అయిన స్టైఫండ్ కూడా ప్రెసెంట్ అవుట్ గోయింగ్ బ్యాచ్ నుండి ఇంప్లిమెంట్ అవ్వాలని. మాకు 10,500 చేస్తామని చెప్పారు. మాకు గత 13 సంవత్సరాల నుండి ఏది స్టైఫండ్ గా 7,000 మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ ఇండెక్స్ తో తీసుకుంటే ఆ 7,000 ఏ మాత్రం సరిపోదు. మా ఇంటర్న్షిప్ లో మేము సంవత్సరం చేస్తాము. అందులో 6 నెలలు ఒక చాట, ఇంకొక 6 నెలలు రకరకాల మారుమూల గ్రామాల్లో తిరుగుతూ ఉంటాము. ఎలాగంటే ప్రతి డైరీ ఫార్మ్స్ లోను, అలాగే వైవిధ్యమైన బర్రెల ఫామ్లు, గొర్రెల ఫామ్లు, పందుల ఫామ్లు, అలా డిఫరెంట్ యానిమల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ లో పనిచేస్తూ ఉంటాము. గవర్నమెంట్ మాకు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ ఏది ప్రొవైడ్ చేయదు. 13 సంవత్సరాల కిందట ఇస్తున్న 7,000 ప్రస్తుతం కాలానుగుణంగా ఉన్న ఖర్చులతో ఎలా సరిపోతుంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. వేరే వివిధ ప్రాంతాలకు వెళ్లి వివిధ రూపాల్లో వాళ్ళు వెళ్ళి అక్కడ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇచ్చేది మాత్రం 7,000 కేవలం స్టైఫండ్ ఇస్తున్నారు. వారు అక్కడికి వెళ్తే అకామిడేషన్ ఉండడానికి వాళ్ళే ఎదుర్కోవాలి. అదే ఫుడ్ కి, అకామిడేషన్, ఎవ్రీథింగ్ వాళ్ళే. విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలకి మేము మాకు స్వచ్ఛందంగా మా యొక్క హక్కుని నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు గత 49 రోజులుగా వాళ్ళు అనేక రకాలుగా నిరసన రూపంలో వివిధ రూపాల్లో వాళ్ళకి సమస్యని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచినప్పటికీ ఎక్కడ కూడా ఎవరు స్పందించి వీళ్ళు విద్యార్థులు నష్టపోతున్నారు, తరగతులను నష్టపోతున్నారు, అదేవిధంగా వారి గౌరవ వేతనం పెంచుదామని చెప్పి ఆలోచన చేయకుండా ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా వీళ్ళ దగ్గరికి రాలే. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు విజయవాడలో కదం తొక్కారు. పంచాయతీలను శుభ్రం చేసి పర్యావరణాన్ని కాపాడే పంచాయతీ కార్మికులకు మున్సిపల్ కార్మికులు మాదిరిగా 21,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద వేతనాలు పెంచాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు కదం తొక్కారు. ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 551, 132, 142, 680 జీవోలు, టెండర్లపై హైకోర్టు తీర్పు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులు శ్రమను ప్రభుత్వం గుర్తించకపోగా కనీసం వారి మొర కూడా ఆలకించడం లేదని అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు 5,000 నుండి 12,000 జీతం ఇస్తున్నారని, అదే పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు మాత్రం 18 నుండి 25,000 ఇస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల్లో ఎక్కువ శాతం దళితులు, గిరిజనులు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం వారిని చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా జీతాలు మాత్రం పెంచడం లేదని అన్నారు. పంచాయతీ కార్మికులను పట్టించుకోవాల్సిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సనాతన ధర్మం అంటూ దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకుని జీతాలు కనీసం 21,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు కాబట్టి వీళ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. జీవోలు ఇస్తున్నారు. 99లో ఇచ్చిన జీవో కనీస వేతనాలు ఇవ్వాలని, గుర్తింపు కార్డు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని ఉంది. అవేవి అమలు చేయాల. కానీ అందులో టెండర్లు పిలవాలి, టెండర్లు పిలిచి వేధించాలి అనేటువంటిది మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజుకి పక్కాగా అమలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మేము పోరాటం చేస్తే 551 బదులు మళ్ళీ 132 ఇచ్చారు. 10,000 తగ్గకుండా అందరికీ జీతం ఇవ్వాలని మల్టీపర్పస్ వర్కర్ అని పేరు పెట్టారు. 57 జీవో ఇచ్చారు. ఇంతవరకు అతీగతి లేదు. ఒకే జీతం లేదు. 5,000 నుంచి 12,000 మధ్య ఇస్తున్నారు. శ్రమ ఒకటే, కానీ ఇచ్చే జీతంలో మాత్రం తేడాలు ఉన్నాయి. ఇది ఎందుకని ఈ రకంగా చేస్తున్నారని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు ఇదే పని చేస్తున్న వారందరికీ 21,000, 24,500, 15,000, 18,500 ఇస్తున్నారు. మరి పంచాయతీ కార్మికులు ఎందుకు ఎవరు అంటే ఈ ప్రభుత్వాలకి లెక్కలేదు. పంచాయతీలు పరిశుభ్రం చేసి పర్యావరణాన్ని కాపాడుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. కరోనాలో పనిచేసాం, విజయవాడ వరదల్లో పనిచేసాం, విశాఖలో ఉదూ తుఫాన్లో కూడా ఈ పంచాయతీ కార్మికులు తీసుకెళ్లి సేవలు చేయించుకున్నారు. అయినా
ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా ఏళ్ల తరబడి దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఈ మోసానికి చెల్లదు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు రూల్ ఆఫ్ రోస్టర్ 6% ఉంటే అందులో కూడా దొంగ సర్టిఫికెట్లతో 4% గిరిజనేతరులు ఉద్యోగాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి మాట్లాడుతూ శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాటం తర్వాత దేశవ్యాప్తంగా ఆదివాసీలకు ఐటీడీఏలు వచ్చాయని అన్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ లేకపోవడం బాధాకరమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల విభజన సమయంలో ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదని, ఇప్పుడున్న శ్రీకాకుళం జిల్లా 8 నియోజకవర్గాలతో ఏర్పడిందని పేర్కొన్నారు. 16 మండలాల్లో ఆదివాసీలు సుమారు 2 లక్షలు ఉన్నారు. 5 సబ్ ప్లాన్డ్ మండలాలు ఉన్నాయని, ఒక్కటంటే ఒక్క గ్రామం 5వ షెడ్యూల్లో లేకపోవడం విచారకరమని అన్నారు. తక్షణమే మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆదివాసీ గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియాలు లేరని, గతంలో తప్పుడు ఎస్టీ కుల ధృవీకరణ పొంది బెంతు ఒరియాలుగా చెప్పుకుంటున్న వారంతా కూడా బీసీఏ కులానికి చెందినవారని, గతంలో గిరిజన సంస్కృతికి సంప్రదాయాల ఆచార వ్యవహారాల అధ్యయన కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఆదివాసీలకు రూల్ ఆఫ్ రోస్టర్ 6% ఉంటే అందులో కూడా దొంగ సర్టిఫికేట్లతో 4% గిరిజనేతరులు ఉద్యోగాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఐటీడీఏ ఈరోజు ఈ ప్రభుత్వాలు మాకు తల్లి నుంచి దూరం చేసింది ఐటీడీఏని. గత ప్రభుత్వము ఐటీడీఏ సీతంపేట ఉమ్మడి సీతంపేట నుండి పార్వతీపురంలో విలీనం చేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 2 లక్షల ఆదివాసులు ఉంటే సీతంపేట ఐటీడీ లేకుండా చేసింది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో వచ్చి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఐటీడీఏ మీకు ఇస్తామని హామీ ఇచ్చారు. నేటికి 9 నెలలు వస్తుందో కూడా ఈరోజు ఐటీడీఏ ఇవ్వకుండా ఆదివాసులకు మోసం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా అనేకమైన కులాలను తీసుకొచ్చి ఆదివాసుల్లో కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి వేగంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అడ్డగోలుగా జిల్లాలు విభజన చేశారు. మరి శ్రీకాకుళం జిల్లాలో 20 మండలాల్లో ఆదివాసీలు ఉంటే ఆనాడు మరి సీతంపేట ఉన్న ఐటీడీఏ 4 మండలాలు మన్యం జిల్లాలోకి పెట్టారు. మిగతా 16 మండలాల్లో 2 లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు. సాంప్రదాయిక ఆదివాసీలు ఉన్నారు. సవర, జాతాపు అనేక పీటీజీ తెగలు ఉన్నాయి. మరి ఇవాళ ఆదివాసీలకు ఐటీడీఏ లేదు. ఆదివాసీ గ్రామాలు 5వ షెడ్యూల్లో లేవు. ఆదివాసీ ప్రాంతంలో భూములన్నీ దురాక్రమణకు గురవుతున్నాయి. 170 చట్టం వర్తించడం లేదు. అంటే ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్న ఆదివాసీలుగానే మిగిలారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ 6% మాత్రమే వర్తిస్తుంది. ఎన్నికలకు ముందు వాలంటీర్లను కొనసాగిస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లు అనుబంధ సంఘం సిఐటియు ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, లేకుంటే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి వాలంటీర్ల అనుబంధ సంఘం సిఐటియు సంఘీభావాన్ని వ్యక్తం చేసింది. ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లు అనుబంధ సంఘం సిఐటియు ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్రంలో 2,60,000 మంది రోడ్డున పడ్డారని మండిపడ్డారు. గత ఎన్నికల ముందు వాలంటీర్లకు 5,000 ఉన్న వేతనం 10,000కు పెంచుతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీలు గుప్పించారని, కానీ నేడు అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాలంటీర్లో అధిక శాతం మహిళలు ఉన్నారని, తప్పకుండా కొనసాగిస్తామని హామీ ఇచ్చారని, కానీ నేడు మంత్రి పదవి చేపట్టిన తర్వాత అసలు విషయాలు మర్చిపోయారని తెలిపారు. ప్రస్తుతం సనాతన ధర్మం అనే ఫోబియా పట్టుకుందని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులు మంత్రి పదవికి అనర్హులని దుయ్యబట్టారు. దేశానికి ముందుకు తీసుకువెళ్తారు అనుకుంటే వెనక్కి తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు వాలంటీర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ధనలక్ష్మి డిమాండ్ చేశారు. వాలంటీర్లు ఎవరూ మాకు వేతనాలు పెంచండి అనే పద్ధతిలో తెలుగుదేశం పార్టీని అడగలేదు. కానీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ సభలు పెట్టిన చోటల్లా మేము వాలంటీర్లకి 5,000 నుంచి 10,000కి వేతనం పెంచుతాము, 5,000తో మీరు ఎలా బ్రతుకుతారు అని వాళ్ళే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం మాట్లాడారు. రాష్ట్రంలో వాలంటీర్లలో అత్యధిక మంది మహిళలు ఉండారనేది తెలుస్తూ ఉంది. నా ఆడపడుచులకి నేను అన్యాయం చేయనని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు సనాతన ఫోబియో బట్టి
వాలంటీర్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సనాతన ధర్మం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటండి సనాతన ధర్మం? సనాతన ధర్మం అంటే మనుధర్మ శాస్త్రమే. అంటే క్షత్రియులు దేశాన్ని పరిపాలించాలి, వైశ్యులు వాళ్ళు వ్యాపారాలు చేయాలి, ఈ రకమైనటువంటి సూత్రులు వాళ్ళు కింద వాళ్ళందరూ కూడా చాకరీ, పై వాళ్ళందరూ కూడా చాకరీ చేయాలని చెప్పేటటువంటి ఈ చాతుర్వర్ణ వ్యవస్థ కావాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.